హలో ఎవ్రీవాన్, దిస్ ఈజ్ నేత్ర. థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి వాళ్ళకి ఇట్లానే సపోర్ట్ చేస్తుండండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అని చెప్తూ ఈ వీడియోలో మా యష్మి మేడం గురించి మాట్లాడకపోతున్నా. నేను యష్మి మేడం చీఫ్ అయ్యిందే వాళ్ళ ఫ్రెండ్స్ సపోర్ట్తో. విష్ణుప్రియ కూడా దానికి సపోర్ట్ చేసింది. సోనియా అంతా ఆర్గ్యూ చేసేటప్పుడు నిఖిల్తో ఎంతో అంత మాట్లాడేసి సోనియాకి నోరు ముంచిందే ఆడ విష్ణుప్రియనే చెప్పొచ్చు. అట్లా కాపాడిన విష్ణుప్రియని ఫైనలీ తను ఏం చేసింది, తర్వాత తను చీఫ్ అయినాక కూడా వాళ్ళకి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఏమయ్యింది అనేదే నేను ఈ వీడియోలో మాట్లాడేది. ఇంకా స్టార్టింగ్ యష్మి వచ్చినప్పుడు యష్మి ప్రజెన్స్ అయితే మాకు యాడ కనిపించలే. రేషన్ మేనేజర్ అని నిఖిలే అంతా హ్యాండిల్ చేసేటప్పుడు కొంచెం నిఖిల్కి స్టాండ్ తీసుకొనింది యష్మి. తనకి కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి తనే లీడ్ చెయ్యనులే అని చేసిన ఒకే ఒక్క మంచి పాయింట్ ఈరోజు యష్మిని ఇట్లా క్వీన్గా నిలబడింది. దానికి కారణము నిఖిల్, అరే తనేమన్నా చేసింది కదా నాకు, నేను దాన్ని తిరిగి చెయ్యాలి అనుకున్న ఒకే ఒక్క మంచితనం నిఖిల్కి ఈరోజు ఇట్లా పొజిషన్ తీసి పెట్టింది అనమాట. సో ఇదంతా అయినాక స్టార్టింగ్లో ఎవరెవరు హౌస్లో వచ్చినప్పుడు 5 పేర్స్ టాస్క్ గెలిచింటారే, వాళ్ళకి టాస్క్ ఇచ్చినప్పుడు 2 మెంబర్స్ ఆల్రెడీ అంటే 3 చీఫ్లు ఉంటారనమాట. దాంట్లో 2 మెంబర్స్ అయితే టాస్క్ విన్ అయ్యి చీఫ్స్లు అయిపోతారు. దాంట్లో 2 మెంబర్స్ ఎవరంటే నిఖిల్, మళ్ళీ నయనిక. దాంట్లో ఇంకొకరిని మీరే సెలెక్ట్ చేయాలి అన్నప్పుడు నిఖిల్ ఉండేసి అట్లా నన్ను రేషన్లో సపోర్ట్ చేసింది కాబట్టి ఈసారి నేను నా ఫ్రెండ్కి హెల్ప్ అవ్వాలి అని పాయింట్ తన మైండ్లో పెట్టుకొని ఆడ నయనిక బడ్డీ అయిన అఫ్రీదిని కూడా పక్కలో పెట్టేసి ఒప్పుకొనింది మా అక్క యష్మి చీఫ్ అవ్వాలని. ఒప్పించింది నిఖిల్. ఆ రెస్పాన్సిబిలిటీ కానీ మాట్లాడే స్కిల్ కానీ అన్నీ కంపేర్ చేస్తే అఫ్రీదీకి కంపేర్ చేస్తే యష్మికే ఉన్నాయి అని చాలా మైండ్ వాష్ చేసి యష్మిని చీఫ్గా చేసింది నిఖిల్. అప్పుడు మేము యష్మిని చీఫ్ చేస్తాము అని నిఖిల్ నయనిక ఆర్గ్యూ చేసినప్పుడు సోనియా అయితే హౌస్ అంతా అట్లా చిందరం చేసిందనమాట. అంటే ఆర్గ్యుమెంట్ మీద ఆర్గ్యుమెంట్. ఇప్పుడు అఫ్రీది కూడా 5 పాయింట్స్ నువ్వేమంటున్నావో, రెస్పాన్సిబిలిటీ కానీ, టాకింగ్ స్కిల్ కానీ, టాస్క్లో ఇన్వాల్వ్మెంట్ కానీ, హౌస్లో పని చేసేది కానీ అంతా నాకు కనబడతా ఉందే. నాకు ఇంకా యష్మిలోని ఓపిక కానీ, క్లియర్నెస్ ఇన్ థాట్ కానీ అన్నీ నాకు అఫ్రీదిలోనే కనబడతా ఉందా, యష్మితో కనపడట్లేదే అని సోనియా ఎంతో వాదించింది. బేబక్కతో కూడా వాయిస్ రేస్ చేసి అట్లా చేసింది సోనియా. అంత భాష కూడా రేస్ చేసినాడు. అంటే ఓపిక ఉంది అని కదా. ఇప్పుడు యష్మి అప్పుడు జోరుగా అరుస్తూ ఉంటే భాష ఉండి ఇదా పేషెన్స్, నాది పేషెన్స్ కాదు ఇది పేషెన్సా అని అన్నా కూడా తన డిసిషన్ని చేంజ్ చేయకుండా యష్మినే చీఫ్ చేశాడు నిఖిల్. అప్పుడు సోనియాతో ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు బిగ్ హీటెడ్ ఆర్గ్యుమెంట్ నడిచేటప్పుడు కూడా సైడ్లో ఉండేసి విష్ణుప్రియ తనకి ఏమీ సంబంధం లేకున్నా కూడా లేసేసి మాట్లాడతాదనమాట. అరే ఇప్పుడు నీకు వాళ్ళ పాయింట్స్ రాంగ్ అనిపిస్తూ ఉంటే వాళ్ళకు వాళ్ళ పాయింట్స్ రైట్స్ ఉంటాయి అని అనిపిస్తుండొచ్చు. మళ్ళీ వాళ్ళకి డిసైడ్ చేసే రైట్స్ ఉంది కాబట్టి లెట్ దెమ్ డిసైడ్. వాళ్ళు చేస్తుండేది మన మంచిదికే కదా, నువ్వెందుకు ఈ పాయింట్స్ని వదిలేయకూడదు అని చెప్పేసి సోనియాతో కూడా మాట్లాడింది ఆ రోజు విష్ణుప్రియ. ఆ కసితోనే ఉంది ఇంకా సోనియా. దాన్ని కూడా విష్ణుప్రియ ఫేస్ చేస్తూ ఉంది ఈ రోజు కూడా. సో అట్లా వీళ్ళు ముగ్గురు కూడా ఫైట్ చేసి తనని ఆ రోజు చీఫ్ చేస్తే ప్రేరణతో మాట్లాడుతుంది మా యష్మి. ఈ వీక్కి నామినేషన్ చేసేటప్పుడు ప్రేరణతో డిస్కస్ చేస్తుంది అనమాట. అరే నాకు ముగ్గురిని నామినేషన్ చేయాలని ఉంది, బట్ నేను 2 నామినేషన్ చేయగలుగుతాను కదా అనేసి అడుగుతుంది. అరే ఏంట్రా, ఏం చేసినా అంతా మర్చిపోయినావా, నువ్వు ఈరోజు ఈ ప్లేస్లో ఉండేదానికి మెయిన్ రీజన్నే నిఖిల్. అట్లా ఉండేటప్పుడు నిఖిల్, నయనిక యాజ్ వెల్ యాజ్ విష్ణుప్రియ 3 మెంబర్స్ కూడా ఈక్వలీ రీజన్ అవుతారు నువ్వెందుకు ఈరోజు ఇంత బాగా 2 వీక్స్ వితౌట్ గెట్టింగ్ నామినేటెడ్ నువ్వు సేవ్ అయినావంటే వాళ్ళకి రీజన్నే వాళ్ళు 3 మెంబర్స్. అట్లున్నప్పుడు నేనే అడుగుతా బిగ్ బాస్కి, ఇట్లా చీఫ్ని కూడా నామినేషన్ చెయ్యొచ్చా అని అంటదేంద్రా ఎందుకురా ఈ పిల్ల ఎట్లా మాట్లాడుతుంది అనుకున్నా. బట్ తను ఎట్లా అనిందో అట్లానే అనింది. 3 మెంబర్స్ని నామినేషన్ చేయాలని అనుకోనింది, 3 మెంబర్స్ని నామినేషన్
కి వచ్చేట్లా చేసిందనమాట. నిఖిల్ కూడా నామినేషన్లో ఉన్నాడు, నైనిక కూడా నామినేషన్లో ఉంది, విష్ణుప్రియ కూడా నామినేషన్లో ఉంది. సో ఇట్లా మాట్లాడేది వాళ్ళ వెనక. తర్వాత సూపర్ పవర్ ఇస్తే విష్ణుప్రియని నామినేషన్ చేస్తూ తనకి చెప్పే రీజన్ ఏమంటే, మా క్లాను మీ ఓవర్ యాక్షన్ చూసి, అంటే వాళ్ళకి అంతా టాస్క్ ఇచ్చేస్తున్నారు కదా, మీరు దాన్ని స్పోర్టివ్గా తీసుకోకుండా అరే మాకు హ్యూమిలియేటివ్ చేస్తున్నారు అట్లా వర్డ్స్ అన్నీ మా టీం మీద వదిలేస్తున్నారు కాబట్టి మా టీం చాలా స్ట్రెస్లో ఉంది ఇప్పుడు, అంటే గేమ్లో ఎఫెక్ట్ అయ్యింది అంతో ఇంత, దానికోసమే నేను నిన్ను నామినేషన్ చేస్తున్నా అని విష్ణుప్రియని నామినేషన్ చేస్తూ విష్ణుప్రియ క్లారిటీ ఇస్తుందన్నమాట. మీరు కొంచెం హర్ట్ అయ్యి కొంచెం మాట్లాడినామే కానీ అది మీకు ఇంపాక్ట్ అయ్యిందని మాకు అనిపించలేదే, చాలా మంచిగా లగ్జరీ అంతా ఎంజాయ్ చేసుకొని తినుకొని ఆ పక్కలో ఈ పక్కలో పారెట్టుకొని చాలా మంచిగా ఉంటుంది కదా, ఐ డెంట్ ఫీల్ దట్ ఇట్ ఈస్ అఫెక్టెడ్ ఇన్ ఎనీవే అనింది. మాకు కూడా కనపడలే వాళ్ళకి ఏడన్నా ఎఫెక్ట్ అయ్యిందా అని, చాలా మంచిగా తినుకొని మంచిగానే ఉంటుంది. బేసికలీ యష్మి ముందరే డిసైడ్ అయింది కాబట్టి విష్ణుని నామినేషన్ చేస్తుంది. అట్లుంటే ఆ పక్కలో ఉండే అఫ్రీదిని కూడా నామినేషన్ చేయొచ్చు కదా, అఫ్రీది కూడా వేరే క్లానే కదా, అఫ్రీదిని నామినేషన్ చేస్తుంటే అయిపోయేది కదా. అంటే అఫ్రీది విష్ణుప్రియ కంపేర్ చేస్తే టాస్క్లో తక్కువ ఇన్వాల్వ్మెంటే, హౌస్లో తక్కువ ఇన్వాల్వ్మెంటే, రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇంట్లో పని చేయడు కదా. సో అఫ్రీది కూడా ఆప్షన్ ఉన్నప్పుడు ఎందుకు తను విష్ణుప్రియనేమే తీసుకొనింది. ఇంకా విష్ణుప్రియ కింద అఫ్రీదియే ఎక్కువ ఆడింది. మాకి చాలా పనులు చెప్తున్నారు, మా చీఫే సరిగా డిసిజన్ తీసుకోలేదు అంతా మాట్లాడిందే అఫ్రీది. లెక్కంలో అఫ్రీదినే కదా తీసుకోవాలి యష్మి, అట్లా పాయింట్. కానీ విష్ణుప్రియకి మాట్లాడేకి రాదు అనిపిస్తుంది అబ్బా. ఈ పాయింట్ ఆడ చెప్పింటే నాకిన్నా అఫ్రీదియే కదా ఎక్కువ మాట్లాడింది, అది మీకు కూడా కనపడింది కదా, అది ఎందుకు మీరు మాట్లాడలేరు, అఫ్రీదిని ఎందుకు చూస్ చేయలేరు, నన్నే ఎందుకు అని అడగాల్సిందే విష్ణుప్రియ ఆడ అని అనిపించే. బట్ ఇంత డిస్హానెస్ట్గా ఎవరన్నా ఎట్లుంటారా అనిపించే, అంటే అంత ఈజీగా మర్చిపోతుందా అనిపించే నాకు. సార్ ఇది ఒకసారి ఏమంటారు ఈ ఫుటేజ్ని చూపించి యష్మికి, ఏ ఫుటేజ్ అంటే వాళ్ళు ఆర్గ్యూ చేసింది, మళ్ళీ తన మాట్లాడింది ఇట్లా, వాళ్ళ ముగ్గురు తనని చీఫ్ చేసింది, వాళ్ళ ముగ్గురిని నామినేషన్ చేస్తా అనింది, ఒకసారి చూపిస్తే తనకు చాలా మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. ఎంత క్రూయల్గా ఆలోచిస్తుంది అని తనకు కూడా రియలైజ్ అవ్వాలి అని నేను అనుకుంటున్నా. చాలా అంటే చాలా బ్యాడ్ ఆర్ వే ఆఫ్ థింకింగ్, చాలా ఓవర్ యాటిట్యూడ్గా ఉంది. ఎప్పటికప్పుడు ఆ పవర్ని బిగ్ బాస్ తీసుకొని తనని జీరో చేసేస్తాడా, తను ఎట్లా రియాక్ట్ అవుతుంది అని చూడాలని అయితే నాకు గట్టిగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది యష్మి తన డిసిజన్ తీసుకున్న ఎట్లా, ద వే దట్ షీ ఈస్ టేకింగ్ అ డిసిజన్, డూ యూ థింక్ దట్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, తన డిసిజన్ తీసుకుంటుండేది కరెక్ట్ ఉందా రాంగ్ ఉందా అని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియో సో దట్ యూ విల్ గెట్ అట్లీస్ట్ ఏమంటారు సజెషన్స్ అన్న ఇస్తుంది యూట్యూబ్ అని చెప్తూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.